శివుని జననం. శివుడు స్త్రీ గర్భం నుండి జన్మించలేదు కాబట్టి అతన్ని స్వయంభూ అంటే స్వయం ఉనికి అని కూడా పిలుస్తారు. శివుని జననం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకరోజు బ్రహ్మ, విష్ణువులు విశ్వంలో ఒకరి ఆధిపత్యం మరియు ప్రాముఖ్యత గురించి వాదించుకుంటున్నారు. చర్చ జరుగుతుండగా వారి ముందు ఒక మర్మమైన స్తంభం కనిపించింది. ఆ స్తంభం ఏమిటో వారిద్దరికీ అర్థం కాలేదు మరియు తమ కంటే మించిన మరేదైనా అత్యున్నత శక్తి ఉందా అని ఆశ్చర్యపోయారు. వారు ఆ బలమైన స్తంభం యొక్క రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మదేవుడు బాతుగా రూపాంతరం చెంది స్తంభం యొక్క శిఖరాన్ని కనుగొనడానికి పైకి ఎగిరిపోయాడు. విష్ణువు పందిగా రూపాంతరం చెంది మూలాన్ని కనుగొనడానికి భూమిని తవ్వాడు. అయితే వారు ఏ ఒక్కటి కూడా కనుగొనలేకపోయారు మరియు వారు ప్రారంభించిన ప్రదేశానికి తిరిగి వచ్చి స్తంభం నుండి శివుడు ఉద్భవించడాన్ని చూశారు. ఇది శివుడు అత్యున్నత శక్తి అనే వాస్తవాన్ని వారు అంగీకరించేలా చేసింది. ఇది శివుని యొక్క ఉత్తమ కథలలో ఒకటి. ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.